పదిసార్లు చూశానన్నావు, పేరు తెలియదా? నేను చూసింది వాల్ పోస్టర్ లో కదా సార్, తెలియలేదు. ఈసారి చూసేటప్పుడు వాల్ పోస్టర్ ఇంకా పేరేసాం, పీకి చూడండి, కనబడుతుంది. అలాగే సార్. ఏమండే మీ మీటింగ్ లో కొంచెం కేసు సంగతి చూస్తారా? చెప్పు మధుమతి. బీరువాకి తాళం వేస్తే డబ్బెలా పోయింది? నువ్వే తీసావా? అయ్యో నో మేడం, నేను తీయలేదు. తీయకుండా ఎలా పోతుంది? ఒక్కసారి మీ లాఠీ ఇస్తారా? ఇదెప్పుడు మీ చేతిలో ఉంటుందా? అవును, నా చేతిలోనే ఉంటుంది. మరెప్పుడు మీ చేతిలో ఉంటే ఈ రంగు ఎలా పోయింది? మీరే పోగొట్టారా? నేనేం పోగొట్టలేదు. మరి మీరు పోగొట్టకపోతే రంగు ఎలా పోతుంది? ఓ పాయింటే. అమ్మా కనకం గారు, మీరు కేసు సంగతి చూస్తారా లేకపోతే సిఐని పిలిపించమంటారా? అక్కర్లేదు సార్. చెప్పు మధుమతి. ఆ డబ్బులు లోపల పెట్టింది నువ్వే కాబట్టి, ఆ తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి పోయిన డబ్బుకి నువ్వే బాధ్యురాలివి. అత్తయ్య గారు, నాకేం తెలియదు అత్తయ్య గారు, మీరైనా చెప్పండి. నా కోడలు అలాంటిది కాదు కనకం. అవును, ఆ ఇద్దరు కోడళ్ళనైతే అనుమానించొచ్చు, కానీ ఈ అమ్మాయి అలాంటిది కాదు. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, నేను. దాందేముంది, చెప్పండి. చూడు. చూస్తున్నా. చూడమన్నది మిమ్మల్ని కాదు, ఆవిడ్ని. చూడు మధుమతి, మర్యాదగా నిజం ఒప్పుకొని డబ్బిచ్చావా? సరే సరే, లేదంటే అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తాను. మా స్టైల్లో నిజాలు రాబడతాం. చెప్పు, నిజం ఒప్పుకుంటావా? మాతో వస్తావా? అత్తయ్య గారు, మీరైనా చెప్పండి. మేడం, నిజం మేడం, ఆ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియదు మేడం. ఎవరో తీసి నా మీద నింద వేస్తున్నారు మేడం. ఇక లాభాలేదు చైతన్య గారు, మీ భార్యని విచారణ కోసం తీసుకెళ్తున్నాం. కానిస్టేబుల్స్, తప్పు ఎవరు చేసినా తప్పే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో బాధ్యత గల పౌరుడిగా నేను ఒప్పుకుంటున్నాను. 2 లక్షల గురించి ఇంటి కోడల్ని పోలీస్ స్టేషన్ కు పంపించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోందిరా. అత్తయ్య గారు, అదే కరెక్ట్. అయినా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి అత్తయ్య గారు. దొంగెవరో తేలాల్సిందే. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే పనిష్మెంట్ తప్పదమ్మా. అవునత్తయ్య గారు, లేదంటే రోజుకో 1 లక్ష లేపేస్తుంది. మీ ఆయన జేబులో కోట్లు, మీ బొడ్లో లక్షలున్నాయి, మరి లేపేడాలి. చూడండి ఎస్ఐ గారు, ఈ స్టేట్ యంగ్ అండ్ డైనమిక్ హీరో టవల్ స్టార్ గా చెప్తున్నా, మా చెల్లెల్ని వదిలేయండి, లేదంటే సినిమాలో మీరు హీరోలు, బయట మేము హీరోలం. అడ్డొచ్చావో టవల్ ఊడేదాకా కొడతాం. కానిస్టేబుల్స్, ఆవిడ తీసురండి. ఆగండి అత్తయ్య గారు, అప్పుడు నాగమని చెప్పండి, ఈ అరెస్ట్ ఆపండి ప్లీజ్ అండి. నేనేం చేయలేదండి, ఆ డబ్బు నేను తీయలేదండి. చెప్పండి అత్తయ్య గారు. నమస్తే మేడం. నమస్తే, మీకు కాదు మేడం గారు. నమస్తే మేడం. నిన్న మీరు ఇచ్చిన 2 లక్షలతో మెత్తయ్య గారి పేరు మీద ల్యాండ్ కొని రిజిస్ట్రేషన్ చేశాం. దాని తాలూకు డాక్యుమెంట్స్ మేడం. ఉంటాను మేడం. నా పేరు మీద
రిజిస్ట్రేషన్ చేయించావా? అవునత్తయ్య గారు. మన పక్క కాలనీలో 8 లక్షల రూపాయల ల్యాండ్ ని 2 లక్షలకి అమ్ముతుంటే మీ అందరికీ తెలియకుండా మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. ఓహో, 2 లక్షలు 2 లక్షలు నీ దగ్గర ఎక్కడవమ్మా? నిన్న మీరు దాయమనిచ్చిన డబ్బుతోనే కొన్నాను అత్తయ్య గారు. ఓహో. అయ్యో నా తల్లే, నా పేరు మీద ప్లాట్ కొన్నావా? అబ్బా, అది కూడా బాగా చీప్ రేట్లో. అంటే ఇప్పుడు 2 లక్షలతో 6 లక్షల లాభం తెచ్చావన్నమాట. ఆ మాట తర్వాత దొంగతనం చేసిన మాట సంగతి ఏంటి? సినిమా అంతా చూసి చిరంజీవికి రామ్ చరణ్ ఏమవుతాడు అన్నదంట. నీలాంటి బుర్ర తక్కువది. ఆ 2 లక్షలతో ల్యాండ్ కొనని చెప్పిన తర్వాత ఇంకా దొంగతనం ఏంటి? చైతన్య గారు, విషయం పూర్తిగా తెలుసుకోకుండా మమ్మల్ని పిలిపించి మా టైం వేస్ట్ చేస్తే ఈసారి మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కానిస్టేబుల్స్, ఫాలో మీ. అమ్మ మధు, ల్యాండ్ కొన్నదానివి ఆ విషయం చెబితే ఈ పోలీసులు ఈ గొడవ ఉండేది కాదు కదమ్మా. సైలెంట్ గా ఉండి నా మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందామని నేను చెప్పలేదు అత్తయ్య గారు. అందరికీ నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో బాగా అర్థమైంది. రేయ్, విన్నారుగా? అది నా కోడలంటే. అనవసరంగా ఈ బంగారం లాంటి పిల్లని అనుమానించారో ఇక నుంచి మీకుంటుందిరా. ఆమెని మాట అనాలంటే 100 సార్లు ఆలోచించుకుని అనాలి. అర్థమైందా? నా బంగారు తల్లి. అమ్మ మధు, నువ్వురా. పదండి. పదమ్మా. అసలు 2 లక్షలతో ల్యాండ్ ఎలా కొందంటావు? రేయ్, మన డబ్బు! తొందరగా చేతు. డబ్బు ఏమైందిరా? సూట్ కేసు తాళం వేసిన డబ్బులు ఎలా పోయారా? సబ్బు కాదే, నీ బొందొచ్చింది. అది చూడు.
నువ్వా? అవునరా పిచ్చిన బొమ్మడిది, నా చెల్లి మధునే. ఏ సబ్బు చూసాక కూడా సంగతి ఏదో అర్థం కాలేదా? అంటే ఇది సబ్బు మీద తాళం ముద్రలు వేయడం మీకే కాదండి, మాకు వచ్చండి. అంటే ఆ సబ్బు మీద తాళం ముద్ర నువ్వు కూడా గుద్దావా? మీరు గుద్దిన అరగంటకి మీ సూట్ కేస్ తాళం నేను గుద్దించాను. మా చెల్లి బీరువా నుంచి క్యాష్ కొట్టేసినట్టే మీ సూట్ కేసు నుంచి క్యాష్ మేం కొట్టేశాం. తూచ్ అన్యాయం, అక్రమం, దీన్ని మేము ఖండిస్తున్నాం. అయినా మా ప్లాన్ కాపీ కొట్టకపోతే మీరు వేరే ప్లాన్ వేసుకోవచ్చుగా. ఇతరుల ప్లాన్ దొంగిలించడం నేరం. కాపీ రైట్స్ చట్టం కింద మీ మీద కేసు పెట్టిస్తా. ఏడ్చావు. కేసు పెడితే ఫస్ట్ ముద్ర గుద్దినందుకు మీరందరూ ముందు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా ఈ మధుతో పెట్టుకుంటే మడతడిపోతుందని? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని గోతులు తవ్వినా, ఎన్ని వలలు పనినా గెలుపు మాదే. అంతిమ విజయం మా చెల్లెలదే. తొడగొట్టు చెల్లె. ఏయ్! ఏయ్! మళ్ళీ నా జోలికొచ్చారు. సూట్ కేసులో డబ్బులు కాదు, ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. అప్పుడు నా కండువని కట్ చేసి తలా ఒక ముక్క దానం చేయాల్సి వస్తుంది గోచి పెట్టుకోవడానికి. ఎలా చెప్పని చెల్లెమ్మా? మీరు సూపర్ అన్నయ్య. బీ కేర్ఫుల్. దెబ్బ కొట్టేసింది. రేయ్ దెబ్బ కొట్టడం తర్వాత రా, ముందు నీ వల్ల డబ్బులు పోయాయి. అది ఎవడిస్తాడ్రా చెప్పు. లేకపోతే ఏం చేద్దాం? ఆ డబ్బులు మీ అన్నయ్యలు ఇద్దరికి తెలియకుండా నిన్ను నమ్మి మీ ఇద్దరు డబ్బులు వేసాము. ఇప్పుడు ఆ డబ్బులు ఏవి? వదినా, అక్క, మీరిల్లు తొడడం ఏంటి? మంగేమైంది? లేదమ్మా, వాళ్ళ చుట్టాల పెళ్లికని ఊరెళ్ళింది. వెళ్తే మాత్రం వెళ్తే ఏంటి? మీరు పనిచేయడం ఏంటి? ఏ మిగతా ఇద్దరు కోడలు చేయొచ్చు కదా. పోనీలేమ్మా, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పు. చాలండి, చూడండి ఎంత నీరసంగా ఉన్నారు. మంత్లీ చెకప్ కి వెళ్తున్నారా? నువ్వు చాలా వీక్గా ఉన్నావు, సరైన పోషక ఆహారం తినాలి, లేకపోతే పుట్టబోయే బిడ్డ కూడా చాలా వీక్గా పుడతారు అన్నారు. మరి తిండి తినకుండా రేయింబగులు కష్టపడుతుంటే బలహీనత రాదా? ఉండండి, అత్తయ్య గారితో చెప్పి మంచి బలమైన ఫుడ్ పెట్టించమని చెప్తాను. వద్దమ్మా, నాకు ఇంట్లో ఉన్న విలువకి నాకు ఈ తిండి పెట్టడమే ఎక్కువ. మళ్ళీ బలమైన ఆహారం అంటే ఈ తిండి కూడా లేకుండా చేస్తారు.
ఉండక్క, ఈ విషయాన్ని మర్చిపోండి. అత్తయ్యతో నేతి సున్నుండలు చేయించే బాధ్యత నాది. అమ్మా వద్దమ్మా. అయ్యో ఉండక్క, ఈ చెల్లెలు చేసే తమాషా చూడండి. సున్నుండలా ఎవరి కోసం చేయిస్తుందంటావ్? నీకే. నాకెందుకే? చాలా స్లిమ్ గా ఉన్నావు కదా, కొంచెం బాడీ పెంచుతావని. నేను అంత స్లిమ్గా ఉన్నానా? అవునక్క. అత్తయ్య గర్రంత స్లిమ్ గా ఉన్నావు. ఇద్దరికి పెద్ద తేడా ఉండదు. ఏ చిన్నరుగా? ఏంటే ఏంటి మీ గోల? ఇది నన్ను అవమానిస్తుంది అత్తయ్య గారు. అవమానిస్తుందా? ఏం చేసింది? నన్ను మీతో పోల్చింది. హా? నాతో పోలిస్తే అభినందించినట్లవుతుంది గాని అవమానించినట్లు ఎట్లవుతుంది? అయ్యో, అది పోల్చింది అందంలో కాదు, హా, మరి మందంలో. ఆ, ఆ. నేను అనలేదు అత్తయ్య గారు, ఇదే అనింది. చిచి, నడవండి. ఛాన్స్ దొరికింది కదా అని సెటైర్లు వేశారు. సెట్వెన్ బస్సు తెప్పించి తొక్కించేస్తాను ఇద్దరిని. ఏమనుకున్నారు? హలో అమ్మా. హే, చిచి, వెళ్ళు, వెళ్ళు, తక్కుడు, తక్కుడు, తక్కుడు. చి, వెళ్ళు. నేనమ్మా మధుమతిని. ఎలా ఉన్నావమ్మా? నాకేంటమ్మా, దేవత లాంటి అత్తయ్య గారు, దేవుడు లాంటి చేతుగారుల మధ్య చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఓ తోటి కొడలా, ముగ్గురు చాలా మంచి వాళ్ళమ్మా. ముఖ్యంగా అమ్మా లతకుంది చూసావా, ఆవిడంత మంచి మనిషిని నేనింతవరకు చూడలేదనుకో. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ, ఇంకొంచెం ఆకలి ఎక్కువ. అప్పుడప్పుడు అత్తయ్య గారిని తిట్టడం, కావాలని గొడవలు పెట్టడం, అంతే తప్ప పెద్దగా తప్పులేం చెయ్యదమ్మా. తర్వాత చెప్తానే. ఇక శిరీషకుంది చూసావు, ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్ప వాళ్ళకి తోటి కూడా నవ్వడం నా అదృష్టం అంటే నమ్మమ్మా. కాకపోతే కొంచెం పని దొంగ అంతే. గర్భవతిని చూడకుండా తులసికతో చేయించి అత్తయ్య గారి ముందు తనే చేసినట్టు బిల్డప్ ఇస్తుంది. కరెక్ట్. అత్తయ్య గారు తిడితే ఆవిడ వెళ్ళాక శాపాలు పెడుతుంది. అమ్మా అమ్మా, నాకు అర్జెంటుగా సున్నుండలు తినాలనిపిస్తుందమ్మా. అత్తయ్య గారిని అడిగితే నేతి సున్నుండలే చేస్తారు. కాకపోతే దేవత లాంటి అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నీకు చెప్తున్నానమ్మా. అమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను. అయ్యో అత్తయ్య గారు. అయ్యో అయ్యో అయ్యో, నేనంటే ఎంత ప్రేమమ్మా నీకు. నన్ను కష్టపెట్టడం ఇష్టం లేక మీ అమ్మకు ఫోన్ చేస్తున్నావా? చూసారా చూసారా చూసారా, మధుకి నేనంటే ఎంత ప్రేమో, ఎంత అభిమానమో. కోడలంటే అది, కోడలంటే అలా ఉండాలి. నీలాంటి కోడలు దొరకడు నా అదృష్టం. కానీ మీలాంటి అత్తయ్య గారు ఉండటం దురదృష్టం కాదు అత్తయ్య గారు, అదృష్టం. అమ్మా మధు, నీకు కావలసిన సున్నుండలు నేను చేస్తానమ్మా. అత్తయ్య గారు. అవునమ్మా, నా బంగారు కోడల కోసం
ఆ మాత్రం చేయలేనా? ఆవిడ బంగారు కోడలైతే మరి మేము ఇత్తడి కోడళ్ళు. వెళ్ళి తిరగలు తిప్పుదురు గాని పదండి. ఆ తిరగలేదు, మీరే తిప్పుకోండి. ఏయ్ లత, అబ్బే అలా అంటాననుకున్నారా? అస్సలు అనను. పదండి తిప్పుదాం. పద. సున్నుండలు తీసుకొస్తానే. అలాగే అత్తయ్య గారు. అయ్యో, రా. పదవే.